enriching the learning experience with the leaders and resources of the world. KL Global Business School. కేటీఆర్ గారు బర్త్డేని కూడా కాదనుకొని ఇక్కడ స్టూడెంట్స్కి సాలిడారిటీగా నిలబడము అండ్ మీరు పార్టీ మెంబర్స్గా వచ్చి ఇక్కడ నిలబడము అసలు ఏంటి అంటే తెలంగాణ కోసమే పుట్టిన, తెలంగాణ కోసమే పెరిగిన, తెలంగాణ కోసమే ప్రాణాలను త్యజించడానికి కూడా చూసిన కుటుంబం కాబట్టి కేటీఆర్ గారు ఆనాడు కేసీఆర్ గారు తెలంగాణ కోసం ఎట్లా కొట్లాడినరో ఆ రోజు ఏదైతే తెలంగాణ వచ్చిన తర్వాత మొదటి బర్త్డే సందర్భంగా మహారాష్ట్రకు పోయి ఫడ్నవీస్ తోటి తెలంగాణకు నీళ్లు కావాలని కొట్లాడిండో అదేవిధంగా ఈరోజు రామన్న 50వ బర్త్డేను వేడుకలు జరుపుకోకుండా విద్యార్థుల పక్షాన నాకొక బిడ్డున్నది, నాకొక కొడుకున్నది, నా బిడ్డ నా కొడుకు లాగానే విద్యార్థులు కూడా అనేసి ఉద్దేశంతో వాళ్ళ మధ్యకు రావడము, వాళ్ళకు సంఘీభావం తెలపడం జరిగింది. ఏదైతే దేశాన్నే గడగడలాడిస్తున్న దేశ యువతీ యువకుల మీద జరుగుతున్న లాఠీ చార్జీ ఉన్నదో అది అమానుషమైన ఘటన, ఎవరైనా ఖండించాల్సిన ఘటన. మోడీ ఎట్లున్నారంటే జై భారత్ మాతాకి అని అంటాడు కదా, వాళ్ళందరూ భారత్ మాతలు కనబడలేదా? ఒక్కొక్కరు పిల్లల్ని కొడుతుంటే వాళ్ళు భారత్ మాతలు కనబడలేదా? జై శ్రీరామ్ అంటాడు కదా, శ్రీరాముడు ఎప్పుడైనా ఎవరి మీద నన్ను దెబ్బలేస్తాడా? అసలు ఏం సంస్కారము, ఏం నేర్పిస్తున్నారు? మోదీ ఏమంటున్నారంటే అక్కడ ప్రొటెస్ట్ చేసే స్టూడెంట్స్ ఇప్పుడు మీరు ఎవరి కోసం అయితే సాలిడారిటీగా ఇక్కడికి వచ్చిండ్రో వాళ్ళు అసలు స్టూడెంట్సే కాదు అని చెప్పేసి కూడా అందరూ మీకు వాళ్ళు స్టూడెంట్స్ లాగా కనిపిస్తలేరా? ఇక్కడ కనిపించే పిల్లలందరూ వాళ్ళందరూ స్వచ్ఛందంగా, ఎవరు బండ్లు పెట్టి తీసుకురాలే వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చిర్రు. అక్కడికి కూడా జంతర్ మంతర్ దగ్గరికి కూడా స్వచ్ఛందంగా పోతున్నారు, ధర్నాలు చేస్తున్నారు. నీట్ పేపర్ లీక్ కావడమే ఒక దరిద్రం అంటే ఆ లీక్ అయిన తర్వాత 23 మంది చచ్చిపోయిన తర్వాత కూడా చలనం లేకుండా చీమగుట్టనట్టుగా ఉండుకుంటా ఆ ధర్మేంద్ర ప్రధాన్ అనేటోని రాజీనామా కోరకుండా, రాజీనామా చేయించకుండా ఇప్పటికీ కూడా గుడ్డి నిద్ర పోతుంది తప్ప ఇంకొకటి ఏం లేదు. ఇక్కడ బండి సంజయ్ ఏం చేసిండో, వాళ్ళ కొడుకు ఏం చేసిండో తెలుసు, దేశంలో ధర్మేంద్ర ప్రధాన్ ఏం చేస్తున్నాడో తెలుసు, ఇక్కడ ఉన్న రాష్ట్రంలో అది మన రేవంత్ రెడ్డి గురుకుల విద్యార్థులను ఏ విధంగా చంపుతున్నాడో కూడా అందరికీ తెలుసు. దేశము ఒక ప్రత్యామ్నాయ శక్తిని కోరుకుంటుంది, 2 జాతీయ పార్టీలు వద్దు అనుకుంటుంది, ఒక ప్రత్యామ్నాయ శక్తి కావాలి అని అనుకుంటున్నారు. రేపు రాబోయే రోజులల్లో 2 జాతీయ పార్టీలకు కూడా దేశ యువత కానీ రైతులు కానివ్వండి కర్రు కాల్చి పాత పెడతారు. ఓకే, మీరు అన్నట్టుగా జాతీయ పార్టీలో ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ కర్తవ్యం కరెక్ట్గా నిర్వర్తించిందా? ఎక్కడన్నా రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని పట్టుకుంటాడు, దేశం మొత్తం తిరుగుతాడు. తెలంగాణలో ఉన్న ఏదైతే యువతీ యువకుల మీద లాఠీలు కేసులు ఏ విధంగా జరుగుతున్నాయో మీరు అందరు చూస్తున్నారు కదా. గల్లీలో లెక్క ఢిల్లీలో లెక్క ఉండదు కదా, 2 ఒకటేలాగా ఉండాలి కదా. అక్కడ వాళ్ళు చేసింది తప్పైతే ఇక్కడ రేవంత్ రెడ్డి చేస్తుంది కూడా తప్పే కదా. మరి రేవంత్ రెడ్డిని ఎప్పుడు రాజీనామా చేపిస్తావు రాహుల్ గాంధీ? అక్కడ ధర్మేంద్ర ప్రధాని రాజీనామా కోరుకుంటున్నావు కదా, మరి ఇక్కడ లాఠీలు చూపించిన రేవంత్ రెడ్డికి ఎప్పుడు రాజీనామా కోరుకుంటున్నావు, ఎప్పుడు రాజీనామా చేపిస్తున్నావు? అది ప్రధానంగా రేవంత్ రెడ్డి కూడా చూసుకుంటే కేటీఆర్ గారి గురించి మాట్లాడుతూ గ్లోబరీనా అనే ఒక సంస్థ గురించి టాపిక్ తీసి మాట్లాడారు. గ్లోబరీనా గురించి మాట్లాడాలంటే ఆ కర్ణాటకలో మాట్లాడమని చెప్పుర్రి. రేవంత్ రెడ్డి ఏదైతే గ్లోబరీనా సంస్థది పేరు మార్చుకొని ఇప్పుడు ఏదైతే నడిపిస్తున్నారో వాళ్ళ గురించి రేవంత్ రెడ్డిని అడగమని చెప్పండి. ప్రతి దాని వెనుక రేవంత్ రెడ్డి కుట్రలు ఉన్నాయి, ప్రతి దాని వెనుక రేవంత్ రెడ్డి హస్తం ఉన్నది, ప్రతి దాని వెనుక ఆనాడు 10th పేపర్ లీక్ కావడంలో కూడా బండి సంజయ్ హస్తం ఉన్నది అని నిరూపించడం కూడా మనకు అందరికీ తెలుసు. ఈనాడు కూడా ఏదైతే కేటీఆర్ గారికి ప్రజల్లో యువకులో ఆదరణ వస్తుందో దాన్నంతా జీర్ణించుకోలేకనే కేటీఆర్ గారి మీద నిప్పులు అంటే ఏదైతే మసిపూసి మారేడుకాయ చేయడము, బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నారు, అంతే తప్ప. కేంద్రంలో విద్యార్థులు ఇంత పెద్ద ప్రొటెస్ట్ చేస్తున్నప్పుడు స్టేట్లో కావాలని ఒకవేళ అంటే నిజంగానే కావాలని చేసినా ఎట్లా చేసినో తెలియదు, కేటీఆర్ టాపిక్ తీసి గ్లోబరీనా టాపిక్ మాట్లాడడం అనేది ఒక డైవర్షన్ పాలిటిక్సా, లేదంటే బీజేపీ అండ్ కాంగ్రెస్ ఏమన్నా కలిసి కూడుకొని చేస్తుందంటారా, లేదంటే అలాంటి? బీజేపీ కాంగ్రెస్ కలిసే ఉంటున్నారు కదా, బడే బాయ్ చోటే బాయ్ రాజకీయాలు నడుస్తున్నాయి కదా తెలంగాణలో, అందరికి తెలిసిన విషయమే కదా. బీజేపీ కాంగ్రెస్ 2 కలిసి కేటీఆర్ గారి మీద అక్కసుతోటే ఆ విధంగా బురద జల్లుతున్నది తప్ప కేటీఆర్ గారు ఒక క్లీన్ ఇమేజ్ ఉన్న నాయకుడు. ఆయన ఏ విధంగా ఐటీనే మేటీ చేసిండు. తెలంగాణ రాష్ట్రంలో దేశంలోనే ఒక గొప్ప ఐటీ మినిస్టర్ ఎవరంటే రామన్నను చూపిస్తారు. ఆయన ఎలాంటి పిచ్చి పిచ్చి వేషాలు అయితే వేయడు. మా నాయకుడు మా బాపు కేసీఆర్ గారి కొడుకు, మా తెలంగాణ తెచ్చిన నాయకుని కొడుకు. ఆ తెచ్చిన నాయకుని కొడుకుగా ఉండి ఆయన ఏ దరిద్ర పనులు చేయడానికి నాకు అయితే గట్టిగా నమ్మకం. కేంద్రంలో ఇప్పుడు స్టూడెంట్స్ చేసిన ప్రొటెస్ట్కి మీరు ఇక్కడ స్టేట్ లెవెల్లో అయితే మీరు సంఘీభావం తెలుపుతున్నారు కదా, ఒకవేళ వాళ్ళ డిమాండ్స్ కనుక కంప్లీట్గా ఫుల్ఫిల్ అవ్వకపోతే ఫర్దర్గా మీ రియాక్షన్ ఎట్లుంటుంది? ప్రతి విద్యార్థి వెనుక మా రామన్న వాళ్ళకు అండా దండై నిల్చుంటాడు ప్రతి విషయంలో కూడా.